వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం గురుకుల్ సెట్ వీటీజీ సెట్కు వీటీజీ సెట్ 5వ తరగతి పరీక్షకు సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్లో భాగంగా ఈవీఎస్ పరిసరాల విజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలకు జవాబులను తెలుసుకుందాం. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. మొదటి ప్రశ్న, నీళ్లు దొరికినప్పుడు బాగా తాగి నీటిని తన శరీరంలో నిల్వ ఉంచుకునే జంతువు ఏది? ఆప్షన్స్. వీటిలో సరియైన సమాధానం ఒంటె. ఒంటె ఒకసారి నీళ్లు తాగితే చాలా రోజుల వరకు నీళ్లు తాగకుండా ఉండగలుగుతుంది. నీళ్లు దొరికినప్పుడు బాగా తాగి నీటిని తన శరీరంలో నిల్వ ఉంచుకుంటుంది. దీనిని మనం ఎడారి ఓడ అని కూడా పిలుస్తారు. ఒంటెను మనం ఎడారి ఓడ అని కూడా అంటాము. తర్వాతి ప్రశ్న, క్లోరిన్ బిళ్ళలు లేదా బ్లీచింగ్ పౌడర్ యొక్క ఉపయోగం ఏమిటి? ఆప్షన్స్. వీటిలో సరియైన సమాధానం నీటిలో క్రిములను చంపడానికి ఉపయోగిస్తారు. నీటిలో క్రిములను చంపడానికి ఏం ఉపయోగిస్తారు? క్లోరిన్ బిళ్ళలు లేదా బ్లీచింగ్ పౌడర్ ఉపయోగిస్తారు. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది వానిలో సురక్షితమైన నీరు ఏది? ఆప్షన్స్. వీటిలో సరియైన సమాధానం వేడి చేసి వడబోసిన నీరు. బోరు నల్లాల ద్వారా వచ్చే సురక్షితమైన నీటిని మాత్రమే వడబోసి తాగాలి. ఒకసారి వాడిన మందం లేని ప్లాస్టిక్ సీసాలో నీళ్లు తాగకూడదు. ప్లాస్టిక్ సీసాలోని నీళ్లలో ప్లాస్టిక్ కరిగిపోయి విష పదార్థాలు చేరుతాయి. తర్వాతి ప్రశ్న, ఎలిఫెంటా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆప్షన్స్. వీటిలో సరియైన సమాధానం మహారాష్ట్ర. ఏనుగు గుహలు లేదా ఎలిఫెంటా గుహలు మహారాష్ట్రలో ఉన్నాయి. తర్వాతి ప్రశ్న, నీటి ఎద్దడి అనగా ఏమిటి? ఆప్షన్స్. వీటిలో సరియైన సమాధానం చాలినన్ని నీళ్లు దొరకకపోవడం. చెరువుల్లో బావుల్లో నీరు అడుగంటిపోతుంది కావున కావలసినన్ని నీళ్లు దొరకవు. ఇటువంటి పరిస్థితిని ఏమంటారు? నీటి ఎద్దడి. అంటే సరిపోయేటంత నీరు దొరకకపోవడాన్ని నీటి ఎద్దడి అంటాము. తర్వాతి ప్రశ్న, ఎండకు ఆరిన కుండలను ఎక్కడ కాలుస్తారు? ఆప్షన్స్. వీటిలో సరైన సమాధానం ఆవంలో. ఎండకు ఆరిన కుండలను ఆవంలో పెట్టి కాలుస్తారు. తర్వాతి ప్రశ్న, మనకు వచ్చే వ్యాధుల్లో ఎక్కువ వ్యాధులు దేని ద్వారా వస్తాయి? ఆప్షన్స్. వీటిలో సరైన సమాధానం కలుషిత నీరు త్రాగడం ద్వారా. మనకు వచ్చే వ్యాధుల్లో ఎక్కువ వ్యాధులు కలుషితమైనటువంటి నీటిని త్రాగడం ద్వారా వస్తాయి. తర్వాతి ప్రశ్న, పోలో ఆటలో ఆటగాళ్ల సంఖ్య ఎంత? ఆప్షన్స్. వీటిలో సరైన సమాధానం 4. పోలో ఆటలో ఆటగాళ్ల సంఖ్య 4. ఈ ఆటను గుర్రాలపై స్వారీ చేస్తూ ఆడతారు. తర్వాతి ప్రశ్న, ఏ పండుగ సందర్భంగా కొమరవెల్లి మల్లన్న జాతర జరుపుకుంటారు? ఆప్షన్స్. వీటిలో సరైన సమాధానం శివరాత్రి. కొమరవెల్లి మల్లన్న జాతరను శివరాత్రి సందర్భంగా జరుపుకుంటారు. ఇది సిద్దిపేట జిల్లా చెర్యాల మండలంలోని కొమరవెల్లి గ్రామంలో జరుగుతుంది. ఇక్కడ ప్రధాన దైవము మల్లన్న లేదా మల్లికార్జున స్వామి. తర్వాతి ప్రశ్న, నూలు బట్టలను ఏ దారంతో నేస్తారు? ఆప్షన్స్. వీటిలో సరియైన సమాధానం పత్తి దారంతో. నూలు బట్టలను పత్తి దారాలతో నేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం గురుకుల్ సెట్ వీటీజీ సెట్ 5వ తరగతికి సంబంధించినటువంటి పరీక్షకు సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్లో భాగంగా ఈవీఎస్ పరిసరాల విజ్ఞానానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు జవాబులను తెలుసుకున్నాం. మరిన్ని ఇటువంటి వీడియోల కొరకు మరింత సమాచారం కొరకు డిస్క్రిప్షన్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.